లైవ్ లో చూద్దాం. చిన్న పిల్లలు తండ్రి భుజాలపైన ఎక్కారు. నాకు అప్పచెప్తున్నారు వాళ్ళందరూ కలిసి, చంద్రన్న ఈ పిల్లల భవిష్యత్తు మీదేనని మీరు చూపిస్తా ఉంటే, అదే మారిగా దారిలో వస్తా ఉంటే టీనేజ్ పిల్లలు 7, 8 తరగతి చదివే పిల్లలు చూస్తున్నా, ఎక్కడ కూడా మీ స్పందన చూస్తే నాకు అనిపిస్తుంది మీ రుణం తీర్చుకోవాలి. అందుకే నేను అడుగుతున్నా, అలాంటి తమ్ముళ్ళు ఎక్కడ చూసినా ఇంకా 2 తమ్ముళ్ళ సహాయంతో వాళ్ళ భుజాల మీద ఎక్కి సర్కస్ చేసే పరిస్థితి వచ్చారంటే అది మీ అభిమానం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, నేను కొన్ని ఆలోచనలు మీకు ఇస్తున్నాను. మీ అనుభవాలు చాలా ఉన్నాయి, అన్నీ కూడా కలిపి చర్చించండి. తమిళ్లో ఎవ్రీడే మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, బటన్ నొక్కా బాగానే ఉంది నీ రాగం. బటన్ నొక్కింది ఎంత, మీ దగ్గర బొక్కింది ఎంత, తాను నొక్కింది ఎంతో సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. చెప్పాలనా లేదా ఈ ముఖ్యమంత్రి? ఆ విషయమే నేను చెప్తున్నా, మీ అందరినీ ఆలోచించమని. మీకు మేలు చేసే పార్టీ ఏది, మీకు నష్టం చేసిన పార్టీ ఏది? బేరీ చేయండి, మార్కులేయండి. పరీక్షలు రాసినప్పుడు టీచర్ ఎట్టయితే మార్కులు వేస్తారో, ప్రజలందరూ కలిసి మార్కులేసి మీరందరూ కలిసి ఆలోచిస్తే పెద్ద ఆయన కూడా ఉత్సాహం వచ్చి పైకెక్కిపోతున్నాడు. మీ అభిమానం చూస్తా ఉంటే నాకంటే ముందు మీరే నిర్ణయం చేసుకున్నారు. నేను అడుగుతున్న 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు వీళ్ళు. ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గంలో కొండేపి తప్ప అన్ని గెలిపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క పని మీకు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు కూడా మార్కాపూర్ డివిజన్ ఎక్కువ పేదరికం ఉండే డివిజన్ ఇది. నీళ్లుంటే బంగారు పండించే రైతులున్నారు, అవునా కాదా? మీకు జ్ఞాపకం ఉందా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో వస్తే అందరూ కోరారు నన్ను, మాకెట్టి పరిస్థితిలో నీళ్లు ఇవ్వాలని కోరారు. నేనన్నా నీళ్లే లేవు కదా, ఎట్లు ఇవ్వాలన్నా? మీరేం చేస్తారో మాకు తెలియదు, మాకు నీళ్లు ఇవ్వాలని ఆ రోజు వెల్లుగొండకు ఫౌండేషన్ వేసింది నేనే. జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం చేలిపైకి ఎత్తండి. ఆ ప్రాజెక్ట్ ని నత్త నడకను నడిపించి వీళ్ళెవరూ పూర్తి చేయకపోతే కోర్టు లిటిగేషన్లు పడితే మళ్ళీ నేను వచ్చిన తర్వాత కోర్టు లిటిగేషన్లు అన్ని పరిష్కారం చేసి ఫాస్ట్ ట్రాక్ లో పెట్టానా లేదా? తెలుగుదేశం అధికారంలో ఉండుంటే 2020కే మీకు నీళ్లు వచ్చేటివి. అదే కాదు, నా ఆలోచన శ్రీశైలం నీళ్లు లేకపోయినా గోదావరి నీళ్లు నాగార్ సాగర్ తీసుకురావాలి, నదులు అనుసంధానం చేయాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని సంకల్పం చేసి ముందుకెళ్లాను. 2019లో మీరు ఒక మాటలో చెప్పాలంటే
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, నెత్తి మీద చేయిబెట్టి నిమిరాడు, బుగ్గల్ని చక్కదిద్దాడు, ముద్దులు పెట్టాడు. మైమర్చిపోయారు, ఐస్ అయిపోయారు. ఇప్పుడు 5 ఏళ్లు చూశారు. ఏం తమ్ముళ్ళు, గుద్దులే గుద్దులు. అవునా కాదా? బాధుడే బాధుడు. ఇంకొక కేసులే కేసులు. అందుకే అడుగుతున్నా, ఈరోజు మీరందరూ కలవండి. ఈ పశ్చిమ తాలూకాల్లో మీరు చూస్తే ఈ ప్రాజెక్ట్ వచ్చుంటే 15 లక్షల మందికి తాగునీరు, దగ్గర 4,50,000 ఎకరాలకు సాగునీరు వచ్చేది. అదే మాదిరిగా ఈ ప్రాజెక్టు కోసం నేను అన్ని విధాలా ప్రయత్నం చేశాను. కానీ ఆ రోజు డబ్బులకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్ని మార్చి ఈరోజు మొత్తం డిలే చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజుకి 80% పూర్తి చేశాను. 20% పూర్తి చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతానంటాడు. చేస్తాడా తమ్ముళ్ళు? చేశాడా 3 రాజధానులు? 3 ముక్కలు ఆట ఆడి అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. నేను అందుకే మీ అందరినీ ఒకటే కోరుతున్నా, నిన్న చూశారు ఈయన ప్రవర్తన. ఎన్నికలు వచ్చాయి, ఏం చెప్పాడు మీ అందరికీ? వెలుగొండ పూర్తి చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? చెప్పాడు అంటే చేలిపైకెత్తండి. మొన్న వచ్చాడు. ఎవరికైనా ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాక రైతులకు నష్టపరిహారం ఇచ్చాడా? ఇచ్చాడా? మొన్న చూస్తే పరదాలు కట్టుకొని వచ్చి రిబ్బన్ కట్ చేసి పారిపోయాడు. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. పూర్తిగాని ప్రాజెక్టు, నష్టహారి పరిహారం ఇవ్వని ప్రాజెక్టు, ఆర్ఎండ్ఆర్ ఇవ్వని ప్రాజెక్ట్ని ఎవడైనా బుద్ధుండేవాడైతే ఇనాగరేట్ చేస్తాడు తమ్ముళ్ళు. అందుకే అపీల్ చేస్తున్నా, దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది. నేనే ఫౌండేషన్ వేసా, నేనే నీళ్లు ఇస్తా, నేనే మీ సమస్య పరిష్కారం చేస్తాను. అర్థమైంది రాజా అని అడుగుతున్నా. అర్థమైంది చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమైందని ఇప్పటికైనా అర్థమైందా? ఏం మోసపోయారో మీరు? అదే జరిగింది. అందుకే చెప్తున్నా, ఆ నీరు తీసుకొస్తా, మీరందరూ ఆశీర్వదించండి. నదుల అనుసంధానం చేయాలని ముందుకు పోతే పోలవరం 72% పూర్తి చేశారు. దుర్మార్గుడు వచ్చి ఏజెన్సీ మార్చి పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. అన్ని కష్టాలే. పోలవరం పూర్తి చేస్తాం, వెలుగొండ పూర్తి చేస్తాం, ఈ పశ్చిమ తాలూకాల్ని